ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువులు చిన్న వీరభద్రారావు, 6వ ఆంజనేయులు చేతుల మీదుగా చిన్నారి కళాకారులకు నటరాజు నంది అవార్డు ప్రదానం చేశారు. 6వ ఆంజనేయులు మాట్లాడుతూ, మన సనాతన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు, చిన్నారులకు మన సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి అన్నారు. పిల్లలను ప్రోత్సహించి వారి ప్రతిభకు సర్టిఫికేట్ ఇచ్చి అరుదైన అవార్డులు ఇస్తున్నారు. నంది అవార్డు అంటే శివుడి దగ్గర నంది ఎలా వినయంగా గర్వపూరితంగా ఉంటారో అలాగే గురువు దగ్గర శిష్యులు అలాగే ఉండి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో కూచిపూడి, భరతనాట్యం విద్వాంసులు అయిన జట్ల వీరభద్రారావు మేము కలిసి హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుండి 500 మందికి పైగా చిన్నారులు, కళాకారులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు నేర్పించాలని కోరారు. ధన్యవాదాలు. ఇక్కడ హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాం. మా మిత్రుడు 6వ ఆంజనేయులు, రాజమండ్రి వాస్తవ్యులు, వారు మేము కూడా మా యొక్క గురువు గారు చినుకమూర్తి గారి సహకారంతో హైదరాబాద్ లో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. మాకు చక్కటి సహకారం ఎవరి ద్వారా అంటే పిల్లలు, వారి తల్లిదండ్రులు. వాళ్ళే వీటిలన్నిటికీ ముఖ్య కారణం. వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముందుగా పిల్లల తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఎక్కడ ప్రోగ్రాం చేసినా కానీ మా వెనకుండి మా ఇద్దరిని మీరు జంట కావాలంటూ సంగీత నృత్యోత్సవం 12వది ఇది. ఇవి మనకి 2 ప్రధానమైన నాట్యాచారులు. ఒకరు నా పక్కనే ఉన్నారు, ఆయన అనిల్ అని పిలుస్తాం, ఆయన 6వ ఆంజనేయులు. ఇటు పక్క ఉన్నారు వీరభద్రం గారు. వీరి ఇద్దరు కూడా జంట కవుల్లాగా, జంట నృత్య గురువుల్లాగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ ఉత్సవాల్ని ఇక్కడ నిర్వహించడం నాకు తెలిసి ఇప్పటికి నేను 4 సార్లు ఈ 2 సంఘాలతోటి నేను రావడం జరిగింది. చినుకు కల్చరల్ సొసైటీ వీళ్ళ వెనకాల ఉండి, వీళ్ళ పక్కన ఉండి ఇవి జయప్రదం కావడానికి చినుకు గురువులు కూడా ఈ రోజుని పార్టిసిపేట్ చేశారు. అలాగే ప్రముఖ డాక్టర్ భారతి గారు, అలాగే మన చిన్నజీయర్ గారి యొక్క ఆశ్రమంలో నాట్యాచార్యులు గారు పవన్, అదేవిధంగా నేను ఈరోజు ఉదయాన్నే దీపారాధనతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సనాతన సాంప్రదాయ కళలు అనేవి మృగ్యమైపోతూ ఉన్నాయి. భారతదేశంలో ఒక 8 రకాల కళలు ఉన్నాయి. అందులో కూచిపూడి, భరతనాట్యం మనకి ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం ఉన్నది. వీళ్ళని నిలబెట్టాలి అని అంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అవసరం. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికపై భారతీయ సంగీత నృత్యోత్సవం కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక్కడే పెట్టడానికి కారణం ఏమిటంటే మన సనాతన సాంప్రదాయాలు, అలాగే మన హిందూ సాంప్రదాయం చిన్నారులకు అలవాటు చేయాలి, వారికి మన సంస్కృతి పట్ల ఒక గౌరవం ఉండాలి అనేటువంటిది ఒక ముఖ్యమైన ఉద్దేశము. కొత్త వారికి ఒక మంచి వేదిక, వీరు ఒక స్థాయికి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో నటరాజ్ నంది అవార్డు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గురువు దగ్గర